హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అంటే యాక్చువల్గా వీడియోస్ పెట్టి చాలా రోజులు అవుతుంది కదా, సారీ అండి. ఈరోజు వీడియో ఏంటంటే సన్నకారపూస అనమాట. దాని తయారీ విధానం మరి ప్రాసెస్ ఏంటనేది చూపించేస్తాను. మరి వీడియోకి వెళ్ళిపోదాం రండి. నేను కారపూస తయారీ కోసం నేను ఇదిగోండి ఆ సాల్తో 2 సార్లు శనగపిండి తీసుకున్నాను. ఈ శనగపిండి అనేది జల్లించేసుకోవాలి. ఇలా జల్లించుకోవటం వల్ల ఏంటంటే దానిలో ఉన్న పిండి బరకగా ఏమన్నా ఉన్నా కూడా ఆ జల్లించుకునే దానిలో పోతుందనమాట. జల్లించుకోకపోతే ఏమవుతుందంటే కారపూస అనేది గట్టిగా ఉంటాయి. కంపల్సరీ జల్లించుకోవాలి. చూసారా ఎంత గసికొచ్చిందో. ఐ మీన్ శనగపిండి జల్లించుకోకపోతే అదంతా మనకి పిండిలోనే ఉండిపోతుంది కాబట్టి కారపూస అనేది గట్టిగా ఉంటాయి. ఇలా జల్లించుకోవడం వల్ల కొంచెం గొల్లగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి కారపూస కూడా. ఇప్పుడు శనగపిండి అనేది జల్లించుకోవడం అయిపోయింది. ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి బియ్యపిండి కూడా తీసుకోవాలి. అంటే 2:1 నిష్పత్తులు తీసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు కేజీ శనగపిండికి 1/2 కేజీ బియ్యపిండి తీసుకున్నాను. నాకు ఆ సోల డబ్బా అనేది 1/2 కేజీ పట్టిద్ది అనమాట. అందుకనేసి నేను కేజీకి అర కేజీ బియ్యపిండి తీసుకున్నాను. బియ్యపిండి కూడా జల్లించేసుకున్నాను. ఇలా మనం పిండిలు 2 జల్లించుకున్నాం కదండి, మొత్తం ఒకసారి కలిసేట్టు 2 కలిసేట్టుగా కలుపుకొని దానిలోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా 1 టీ స్పూన్ అంత పసుపు, కారం 1 టేబుల్ స్పూన్ కారం, ఒక అర గుప్పుడంతా వాము కొంచెం కచ్చాపిచ్చాగా దంచేసుకొని వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలండి. ఇది నాకు ఇందాక ఆ ప్లేట్లో వేసుకొని కలుపుకుంటే కొంచెం పిండి అంతా చుట్టూ పోతుంది. అందుకని ఇట్లా లోతుగా ఉన్న గిన్నె తీసుకొని దానిలో ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను బాగా మసలు పెట్టుకున్న నూనెని 2 గరిటెలు పోసుకొని కలుపుకుంటున్నాను దీనిలోకి. ఈ నూనె పిండికి బాగా కలిపేసుకోవాలి, పిండికి కలిసేట్టుగా. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే పిండిని కొంచెం మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కలుపుకోవాలి. మనం ఈ పిండి కలుపుకునే లోపు నూనె హీట్ అవ్వాలి కదండి. అందుకని చెప్పేసి ముందుగానే నేను నూనె కూడా పొయ్యి మీద పెట్టేసుకొని మూకుడు పెట్టేసుకొని నూనె వేసుకొని కాగబెట్టుకుంటున్నాను. ఆ పక్కన వీడియోలో కనిపిస్తుంది కదండి నూనె మూకుడు. అలా పిండి అనేది కలిపేసుకున్నాను. మరీ గట్టిగా కావదు, మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కారపూస గిద్దల కోసం నేను ఇట్లా గన్ను తీసుకున్నాను. ఫస్ట్లో నేను గన్ను కాకుండా గిద్దలే వాడేదాన్ని. నాకేంటంటే ఆ సెగ కొట్టేసేసి చెయ్యి అంతా కాలిపోతూ ఉండేది. మా ఫ్రెండ్ని అడిగి తీసుకున్నాను ఒకసారి. తంది వాడాను, సేమ్ తంది ఇలాంటిదే. తంది వాడినాక నాకు బాగా ఈజీ అనిపించింది. అందుకని నేను కూడా కొనేసుకున్నాను అనమాట. ఇదిగోండి ఇట్లా ఫిల్ చేసేసుకొని ఈ మూత అనేది పెట్టేసుకోవాలి. అంటే కారపూస వత్తగానే వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను అనమాట. అక్కడ నూనె కాగిపోయింది. ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట నూనె కాగిందా లేదా అనేది. చూసారా ఎంత ఈజీగా మనం అట్ట ప్రెస్ చేయగానే గన్ను అట్ట నొక్కగానే వచ్చేస్తుంది. అందుకని ఇది చాలా ఈజీగా ఉంటుంది. బిగినర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఎవరు కూడా గిద్దలు కొనుక్కోకుండా ఇలా గన్ టైప్లో కొనుక్కుంటే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇలా ఒక పక్క కాగిన తర్వాత రెండో పక్కకి టర్న్ చేసుకోవాలి. కొత్తగా చేసేవాళ్ళు అయితే ఇంకో గరిటె సాయంతో తిప్పుకోండి. ఒక గరిటెతో కొత్తగా చేసే వాళ్ళకి సెట్ అవ్వదు అనమాట. అంటే కుదరదు, త్వరగా రాదు అనమాట తిప్పటం.
సేమ్ ఇదే విధంగా మిగతా పిండిని కూడా చుట్టేసుకోవాలి కారపూస. నేను ఇందాక చెప్పటం మర్చిపోయానండి. దీనికి యూజ్ చేయడం రాని వాళ్ళకి నేను ఒక టిప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా వాడాలనేది. ఇక్కడ ఒక బుడుపు కనిపిస్తుంది కదా, ఆ బుడుపు మనం నొక్కి పట్టామంటే పైకి వచ్చేస్తుంది ఒక రాడ్ అనేది. ఇప్పుడు దీనిలోకి చెయ్యి ఒకసారి తడుపుకోవాలండి. ప్రతిసారి మనం చెయ్యి తడుపుకొని పిండి పెట్టుకోవాలి, లేకపోతే మన చేతికి చుట్టుకుపోతుంది అనమాట. అలా చెయ్యి తడుపుకొని పెట్టుకోవటం వల్ల నా పిండి అనేది మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. సో ఇట్లా దానికి సరిపడా గిద్దకు సరిపడా పిండి అనేది దానిలో పెట్టుకొని దాన్ని క్లోజ్ చేసేసుకోవాలన్నమాట మూతతోటి. ఆ మూత యొక్క థ్రెడ్డింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి, లేకపోతే కనుక అది సెట్ అవుతుంది అనమాట. గన్ అనేది సెట్ అవ్వదు. కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి. సేమ్ ఇదిగోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు. కొత్తగా కొనుక్కునే వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను అనమాట. ఇలా కారపూసంతో నేను చేసేసుకున్నాను అనమాట. ఇది లాస్ట్ వాయి అనమాట నేను చుట్టుకోవడం, లాస్ట్ గిద్ద. ఇంతేనండి, చాలా సింపుల్గా కారపూస అనేది రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.